నమస్తే వ్యూవర్స్. నేను మీ డాక్టర్ శ్రీనివాస్, జేఎస్ హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏందంటే ప్లాంటార్ ఫేసైటిస్ అంటాము. అసలు ఈ ప్లాంటార్ ఫేసైటిస్ అనేది ఎందుకొస్తుంది? అసలు ఎక్కడ వస్తుంది? ఈ ప్లాంటార్ ఫేసైటిస్ అనేది ఈ పాదంలో మెయిన్ హీల్ దగ్గర మనకు ఈ నొప్పి అనేది వస్తదనమాట. అసలు ఈ నొప్పి ఎందుకు వస్తది? ఈ హీల్ దగ్గర దీన్నే కాల్కేనియల్ బోన్ అంటాము. ఈ కాల్కేనియల్ బోన్ దగ్గర నుండి ఒక ఫేషియా అనేది ఇక్కడ నుండి ఆరిజిన్ అయ్యి ఇక్కడ నుండి ఉద్భవించి ఇక్కడ నుండి ఇది మొత్తం ఈ టోస్‌కి అంటే ఈ కాళ్ళ వేళ్ళకు మనకు సప్లై అవుతదనమాట. నడిచేటప్పుడు దీంట్లో ఈ మైక్రో మోషన్స్ అనేవి జరగడం వల్ల మనకు ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. అంటే రిపీటెడ్ స్ట్రెస్ పడడం వల్ల మనకు ఇక్కడ మైక్రో ట్రామా జరిగి చిన్న చిన్న లోపల మనకు వేర్ అండ్ టేర్ జరగడం వల్ల వచ్చేదే మనము దీన్ని ప్లాంటార్ ఫేసైటిస్ అంటాం. అయితే ఈ ప్లాంటార్ ఫేసైటిస్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే మనము లాంగ్ స్టాండింగ్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు మనకు అంటే ఏమైనా సెక్యూరిటీ జాబ్ ఉండేవాళ్ళు కానీ, లేదు అనుకుంటే బస్ కండక్టర్స్ ఉండేవాళ్ళు కానీ, ఎక్కడైనా ఆక్యుపేషనల్గా ఇవే కాకుండా ఎక్కడైనా వర్క్ చేసిన లాంగ్ స్టాండింగ్ అట్లాగే నిలబడి ఉండడం వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు మనం ఏమైనా ఎక్కువ రన్నింగ్ చేసే వాళ్ళలో కానీ, లేకపోతే ఆ రన్నింగ్ చేసే ఒక 10 మినిట్స్ కొందరు సడన్గా ఆ రన్నింగ్ చేసే డ్యూరేషన్ పెరగడం కానీ, లేకపోతే జంపింగ్ చేసే వాళ్ళలో కానీ, లేదు అనుకుంటే మనము ఫుట్వేర్స్ అంటాము. ఈ కింద ఫుట్వేర్స్ వాడడంలో కొన్ని చేంజెస్ రావడం వల్ల, ఇప్పుడు ఫ్లాట్ ఫుట్ ఉండే వాళ్ళకు ఇక్కడ రిపిటేటివ్ ఆ ట్రామా అనేది ఎక్కువ జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఈ టెండాన్ మీద ఎక్కువ మైక్రో ట్రామా జరగడం వల్ల తనకి వచ్చేది ఈ ప్లాంటార్ ఫేసైటిస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి ఈ ఈ ఆర్చ్ అంటాము, మీడియల్ ఆర్చ్ అనేది పెద్దగా అవ్వడం వల్ల, ఈ మీడియల్ ఆర్చ్ పెరిగినా కూడా లేకపోతే ఫ్లాట్ ఫుట్ ఉన్నా కూడా ఇంకా కొన్ని డీఫార్మిటీస్ ఉంటాయి ఇక్కడ. ఈ డీఫార్మిటీస్ ఏమైనా అంటే ఈ ఫుట్లో కొన్ని నార్మల్ కాంటూర్ ఉండడం కంటే ఇక్కడ అబ్నార్మల్ కాంటూర్స్ ఉండడం వల్ల కూడా ఇవి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కొంత ఫుట్లో మనకు ఫుట్వేర్లో హార్డ్ ఫుట్వేర్స్ ఉండడం వల్ల, హార్డ్ సర్ఫేసెస్ మీద ఎక్కువ నిలబడడం వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్. ఇక నార్మల్గా వేరే కాజెస్ ఏంటంటే ఒకటి ఒబేసిటీ పెరగడం వల్ల కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అలాగే థైరాయిడ్ కానీ లేకపోతే షుగర్ ఉండే వాళ్ళలో కూడా ఇవి ప్లాంటార్ ఫేసైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీస్ ఉండే వాళ్ళలో కూడా వెయిట్ పెరుగుతారు. అలాగే రిటెన్షన్ ఉంటాము, వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళలో కూడా ఇవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇది ఎక్కువ ఫీమేల్స్లోనే వస్తుందన్నమాట. అది మిడిల్ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 30 to 40 ఇయర్స్ మధ్యలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక అయితే వీటిలో సిమ్టమ్స్ ఏమేమి అతను వచ్చేటప్పుడు మనకు ఒక పేషెంట్ వచ్చి మాకు ఏ కంప్లైంట్స్ దీన్ని చెప్తారనమాట. కంప్లైంట్స్ తీసుకుంటే ఎక్కువ మాకు హీల్ పెయిన్ అంటారు. అలాగే పాదం కింద మీడియల్ సైడ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది లోపలి భాగం, ఇది బయటి భాగంలో. ఈ లోపలి భాగంలో ఎక్కువ నొప్పి ఉంటుంది అనేసి కంప్లైంట్ చేస్తారు. కొంత వాపు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 2 కంప్లైంట్తోనే మనకు ఎక్కువగా అలాగే ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా. ఇంకొకటి ఏంటంటే పొద్దున్న లేవంగానే చాలా పెయిన్ ఉంటుంది. ఒక 20 నుండి 30 అడుగులు వేయడానికి చాలా కష్టపడుతున్నామంటారు. అలాగే ఎక్కడైనా రెస్ట్ తీసుకున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్కడైనా కూర్చున్నారు, మళ్ళీ లేచిన వెంటనే ఒక 10 అడుగులు వేయాలంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. ఇక నెక్స్ట్ దీన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏమీ ఉండదు. దీనికి చిన్న ఎక్స్రే చేస్తే సరిపోతుంది. ఆ ఎక్స్రేలో మనకు ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ నుండి ఒక చిన్న బోనీ స్పర్స్ అంటాము. అంటే ఇక్కడ నుండి ఎక్స్ట్రా బోన్ అనేది ఎక్స్ట్రా పెరుగుతుంది అనమాట. అది చాలా షార్ప్గా కనిపిస్తూ ఉంటుంది ఇట్లా. ఆ బోన్ పెరగడము మనకు ఎక్స్రేలో చూస్తాము. అలాగే చిన్న క్యాల్సిఫికేషన్స్ ఆ బోన్ టెండాన్
అక్కడ నుండి ఏమైనా కాల్సిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయా అనేది కనిపిస్తది. ఇంకా దీన్ని టెండాన్ పరిస్థితి ఎలా ఉంది అని చూడాలి అనుకుంటే ఎంఆర్ఐ ఆర్ అల్ట్రాసౌండ్ గూడా చేసి దీన్ని మనము డయాగ్నోసిస్ చేస్తాము. ఇక ప్లాంటార్ ఫేసైటిస్‌కి ట్రీట్మెంట్ పార్ట్. ట్రీట్మెంట్‌లో మనకు దీంట్లో నొప్పి ఉంటే ఆ నొప్పిని తగ్గించడానికి మనము కొన్ని మోడిఫియబుల్ ఉంటాయి. వాటిలో వెయిట్ రిడక్షన్ చేసుకోవడము, నెక్స్ట్ ఫుట్‌వేర్‌ని చేంజ్ చేసుకోవడము, అలాగే వాపు ఉంటే వాపు తగ్గించడానికి మనము ఐస్ పెట్టుకోవడము, అలాగే ఐస్ పెట్టుకోవాలి. కొన్ని నొప్పి మాత్రలు వాడుకోవాలి. ఇట్లాగే ఇంకా తగ్గలేదు తనకి ఒక మోర్ దాన్ ఇవన్నీ అలాగే ఫిజియోథెరపీ కూడా చేసుకోవాలి. ఈ అన్నీ వాడినా కూడా తనకి ఇవన్నీ లైఫ్ మోడిఫికేషన్ చేసినా కూడా 6 మంత్స్ వరకు తనకి తగ్గిపోతే పర్వాలేదు. బట్ తగ్గకపోతే అప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. ఇంజెక్షన్స్‌లో కూడా ఇక్కడ మనము పీఆర్‌పీ ఇంజెక్షన్ కానీ, జీఎఫ్సీ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. పీఆర్‌పీ మీన్ దేర్ ఇస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ప్రోటీన్ గ్రోత్ ఫ్యాక్టర్స్, అలాగే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేషన్ ఇంజెక్షన్స్‌ని మనము ఇంజెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఈ మైక్రో టేర్స్ వేర్ అండ్ టేర్‌ని మనము మళ్ళీ రీజనరేట్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. దానివల్ల మనకు నొప్పి తగ్గుతది. అది నార్మల్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక అప్ టు 1 ఇయర్ వరకు కూడా తగ్గలేదు అనుకుంటే దీనికి అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సిన అవసరం చాలా మైనర్ ఒక 5% అవసరం పడే ఛాన్స్ ఉంటది. కానీ 90% ఈ ప్రాబ్లమ్‌కి సర్జరీ లేకుండానే మనము ఈ చిన్న మెళకువల ద్వారానే తగ్గించడానికి ప్రయత్నం చేయవచ్చండి. ఇదండి మనకు ప్లాంటార్ ఫేసైటిస్ గురించి. ఈ ప్లాంటార్ ఫేసైటిస్ గురించి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆన్సర్ ఇస్తాను.